హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రపంచ పరిస్థితులు చూస్తే మనకు ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది. ఎకనామిక్ క్రైసిస్ వైపు ప్రపంచం వెళ్తుంది అన్నది సైంటిస్టులే కాదు, అనలిస్టులే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క నాలెడ్జ్ఫుల్ పర్సన్కి అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఇరాన్ యుద్ధం ఇంకా ఎక్కువైపోతుంది, ఆయిల్ ప్రైసెస్ కూడా పెరిగిపోతున్నాయి. ప్రధాని మోడీ కూడా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ తక్కువ వినియోగించమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయమంటున్నారు. స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టమంటున్నారు. ఇవన్నీ క్యుములేటివ్గా మనం అర్థం చేసుకుంటే ప్రపంచం ఎకనామిక్ క్రైసిస్ ఎదుర్కోబోతుంది అనమాట ఫ్యూచర్లో. ఇంకోవైపు హాంటా వైరస్, ఒక షిప్లో స్టార్ట్ అయిన హాంటా వైరస్ ప్రపంచాన్ని కుదిపైపోతుందని బిల్గేట్స్ సైతం, అంటే ఆయన పరోక్షంగా చెప్పారు, చాలామంది సైంటిస్టులు సైతం అభిప్రాయపడుతున్నారు. సో ప్రపంచ పరిస్థితులు అన్నీ చూడండి, చాలా భయంకరంగా ఉన్నాయి. సో మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. ప్రతిరోజు మీరు న్యూస్ ఫాలో అవ్వండి. జియో పాలిటిక్స్ ఏం జరుగుతుంది, దేశాల మధ్య ఏం జరుగుతుంది, ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రతిరోజు వార్తలు చూడండి. మనం రీల్స్ స్క్రోల్ చేసుకుంటాం కానీ అవి యూజ్లెస్. ప్రతిరోజు వార్తలు చూడండి, న్యూస్ చూడండి. తర్వాత పెట్రోల్ పట్ల, డీజిల్ పట్ల, గ్యాస్ పట్ల కొంచెం అవగాహన కలిగి ఉండండి. రేట్స్, ప్రైజెస్ పెరుగుతున్నాయా లేదా, మన బంక్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి లేదా అనేది చిన్న అలర్ట్నెస్ కలిగి ఉండండి. ఇంకొకటి, ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించేయండి. ఎకనామిక్ క్రైసిస్లోకి ప్రపంచం వెళ్ళకూడదు, ఎకనామిక్ క్రైసిస్ మనం ఎదుర్కోకూడదని మీ ఇష్టమైన దైవానికి ప్రార్థన చేయండి. సో పరిస్థితులన్నీ వ్యతిరేకమైనప్పుడు ఒకటే శక్తి, దైవశక్తి హెల్ప్ అవుతుంది. కాబట్టి చాలా సీరియస్ అని నేను అనగానే ప్రపంచ శాస్త్రవేత్తలు, నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ అందరూ ఎకనామిక్ క్రైసిస్ వస్తాయేమో, పెట్రోల్, గ్యాస్, డీజిల్ దొరకదేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇంకొక లాక్డౌన్ కూడా తప్పదేమో అని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి, న్యూస్ ఫాలో అవ్వండి. పెట్రోల్, గ్యాస్, డీజిల్ పట్ల అవగాహన కలిగి ఉండండి. మన బంక్స్లో ఉన్నదో లేదో మన దగ్గర స్టోరేజ్ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. కొంచెం అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.